वाली जन्म प्रसाद मुफ्त में मिलता है। सभी भक्तगण कृपया इस सुविधा का लाभ उठाइए। और डिस्ट्रिक्ट वाटर इज अवेलेबल in heated जल प्रसाद stations. This is a free service and all devotees are requested to utilize it. మధురం కదా ఇక్కడ ఎంపీ మాట్లాడతా అంటాడు. దేవస్థానాల వారు భక్తుల సౌకర్యార్థమై పద్మావతి నగర్ ఏరియా వద్ద అశ్విని వైద్యశాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ ఛాతీ అత్యవసర విభాగాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఏఎన్సీ ప్రాంతం కూడా వైద్యశాలను ఏర్పాటు చేసుకుంటారు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్ పంపిణీ కూడా ఇదే కాక తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు సోమవారిని దర్శనం చేసుకోవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా సోమవారిని ఒకటి అడిగాను, స్వామి ఈ రాష్ట్రం ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసి ఆశీర్వదించారో ఆయనకి ఆరోగ్యాలు ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం కోసం వారు పడుతున్న తపన విజయవంతం అవ్వాలని సోమవారం కోరుకున్నాను. అలాగే ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్. ఏ సంకల్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసి పేదవాడికి అన్నం పెట్టాలని సంకల్పించుకున్నారు. అందులో భాగంగా ఇందులో రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని నా వంతు భాగంగా నా దగ్గరికి వచ్చిన అతిథులు కానీ, వ్యక్తులు కానీ, లేకపోతే అభిమానులు కానీ, ప్రజలు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సాలువులు కానీ, లేకపోతే పూలదండలు కానీ, స్వీట్లు కానీ, పలహారాలు కానీ తెచ్చినప్పుడు అవి ఈ క్షణం నుంచి మానేసి విడిచిపెట్టి ఏదైతే మీరు ఖర్చు చేస్తున్న డబ్బుని అన్నా క్యాంటీన్లకి ఇమ్మని, ప్రభుత్వ సీఎం గారు ఫండ్కి ఇమ్మని, ఒక 10 రూపాయల నుంచి మీరు ఎంత ఇచ్చినా సాయించిన అది ఫోన్పే చేసి నాకు వాట్సాప్ పెడితే ఆనందిస్తానని ప్రజలకి నేను కోరుకుంటున్నాను. ఈరోజు అతిథితో దేవోభవ, తెలుగు ప్రజలందరం కూడా ఇప్పుడు కూడా మనం అతిథుల్ని గౌరవించడం, అతిథి చేయడం, పేదవాడికి అన్నం పెట్టడం అనేది మంచి కార్యక్రమం. ఎందుకంటే తిరుమల వారు ఆ రోజు ఇక్కడ ప్రారంభమైంది, ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రారంభం చేశారు అన్నదానాన్ని. ఈరోజు కూడా విజయవంతంగా కొనసాగుతుంది. అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో అన్నం క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం పెట్టారు. అది నిరంతరం మన తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు జరగాలి ఆ పథకాన్ని. ఎందుకంటే ప్రభుత్వం చేపడుతుంది కానీ మనం కూడా భాగస్వాములు అవ్వాలి. అందుకు నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీనిని చేయాలని కోరుకుంటున్నాను. మనం అందరం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ప్రదేశంగా మార్చడానికి మనం వంతు కృషి చేయాలి. అందుకు అన్నా క్యాంటీన్లకి ప్రభుత్వ నిధులకి సీఎం గారు ఫండ్కి అందరూ జమ చేయాలని తెలియజేసుకుంటూ, అలాగే నేను నియోజకవర్గం పర్యటన చేసినప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పెట్టే ఖర్చుని కూడా ఒక 10%, 20% మీకు నచ్చింది మీరు ఆ ఖర్చులను దయచేసి ఎవరు కూడా ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలకవలసిన పని లేదు. నేను పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఖర్చు అంతా కూడా అన్నా క్యాంటీన్కి ఇమ్మని తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ఈ రాష్ట్రానికి ఏదైతే ప్రజలకి మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేయాలని, అలాగే మన అమరావతి నిర్మాణం త్వరగతిగా పూర్తి చేయాలని, అలాగే మన పోలవరం నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకల్పించుకున్నారో చేయాలని, అలాగే కేంద్రం నుంచి కూడా సహకారం ఉంది. మరికొద్దిగా ఇమ్మని ఆ దేవుడిని కోరుకున్నాను. అందరూ బాగుండాలని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.